అకాల వర్షాలు తెలంగాణను బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వీచిన ఈదురుగాలులు వడగండ్ల వాన పంటలను నీటిపాలు చేశాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్రమత్తం చేశారు. అకాల వర్షాలు వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాసులపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు లేక రైతులు ధాన్యం వర్షం పాలైంది. దీంతో మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను వెంటనే గోదాములకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని అకాల వర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించారు మంత్రి సీతక్క. మనం చూస్తున్నాం, నిన్న కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా, అకాల వర్షాలనే కంటే ఏదైతే వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేసింది 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. కాకపోతే ఇంత స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరో 2 రోజుల పాటు కూడా అదే స్థాయిలో వర్షపాతం నమోదు కాబోతుందని చెప్పి అలర్ట్ చేస్తుంది వాతావరణ శాఖ. చాలా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, ఆశా, ప్రస్తుతం అయితే భిన్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఎండ, మరోవైపు వాన. సో నిన్న చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా వేడి ఉక్కపోత కనిపించింది. ఆకస్మికంగా ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి కూడా అకాల వర్షం అయితే మనకి నమోదైంది. దీంతో చాలా వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో చెరువులనే తలపించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా పలు జంక్షన్ల దగ్గర, రహదారుల దగ్గర అయితే మొత్తం నీటిమయం అవ్వడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా జిహెచ్ఎంసీ సిబ్బంది, టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అదే సిచ్యువేషన్ కంటిన్యూగా మనకు వాతావరణం కూడా ఇలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్ష ప్రభావం కూడా మరో 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీంతో ఒకసారిగా ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికైతే చాలా వరకు కూడా కొన్ని చోట్ల సిబ్బంది అలర్ట్గా లేకపోవడం వల్ల చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చూసుకోవచ్చు, నిన్న చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాలైతే చెట్లు విరిగిపడ్డాయి. దాదాపు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 30కి పైగా చోట్ల పలు జంక్షన్ల దగ్గర అయితే చెట్లు విరిగిపడ్డాయి. కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త అప్రమత్తం అవ్వడం, అలాగే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత అక్కడ మనం చూసుకోవచ్చు, నిన్న ఇరమంజిల్ దగ్గర కూడా వెహికల్ పైన ఒక్కసారిగా విరిగినటువంటి కొమ్మలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వెహికల్కి పైన మాత్రమే పడ్డాయి. కాబట్టి ఏమీ కాలేదు. కాకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ నగరంలో చాలానే ఏర్పడ్డాయి. కానీ వెంటనే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది. సో నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా పడినటువంటి వర్షపాతానికైతే చాలా వరకు కూడా నగరం అంతా కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా చూసుకోవచ్చు పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. సో నిన్నటి సిచ్యువేషన్ మళ్ళీ ఈ రోజు రేపు ఉండే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఉపరితల ఆవర్తనం, అలాగే ద్రోణి ఎఫెక్ట్తో రానున్న 2 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా మన గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు ఇటు ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఇటు మహబూబ్ నగర్, గద్వాల, జోగులాంబ,
అలాగే చాలా ప్రాంతాలు కూడా వనపర్తి, పెబ్బేరు ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే చూసుకోవచ్చు 10 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. 19 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాలో ఉండేటువంటి ప్రజలు, రైతులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షపాతం నమోదైనప్పుడు మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిన్న 50 కిలోమీటర్ల వేగంతో చాలా వరకు కూడా ఈదురుగాల ప్రభావం అనేది మనం చూసాము. ఆ ఎఫెక్ట్తోనే చాలా చోట్ల కూడా చెట్లని కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వర్షపాతం నమోదైనప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే వెహికల్ పైన వెళ్తున్నప్పుడు కానీ గ్రేటర్ హైదరాబాద్లో మామూలుగా ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడుతుందని చెట్ల కింద నిలబడ్డము, అలాగే ఫ్లైఓవర్ల దగ్గర నిలబడ్డం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఆ చెట్ల కింద నిలబడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో పాటు చాలా వరకు పిడుగుపాటులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కూడా పిడుగుపాటుతో 5 మంది కూడా మరణించారని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో చెట్ల కింద నిలబడదు, కరెంట్ పోల్స్ దగ్గర నిలబడదు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక పక్క చూసుకుంటే ఎండ మీరున్నటువంటి లొకేషన్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. నిన్న ఈ సమయానికి కూడా మనకి వాతావరణంలో పెద్దగా మార్పులు ఏం లేవు. మధ్యాహ్నం నుంచి పూర్తిగా వాతావరణం మారిపోయింది, మబ్బులు కమ్మాయి, ఉన్నటువంటి వర్షం పడినటువంటి సిచ్యువేషన్. మరి ఈ రోజు రేపు కూడా వర్షాలు అంటున్నారు. మధ్యాహ్నం నుంచి ఏమైనా వాతావరణం మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్ ఆశా, తప్పకుండా ఇప్పటికైతే వాతావరణ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తే ఖచ్చితంగా మధ్యాహ్నం సమయంలోనే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉదయం వేళల్లో పొడి వాతావరణమే ఉంటుంది, మనకు ఎండ అనేది కనిపిస్తుంది. ఆఫ్టర్ 3 తర్వాత ఖచ్చితంగా వెదర్ అనేది కూల్గా ఉంటుంది, మేఘాలన్నీ కూడా కమ్ముకుంటాయి. అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతాయని చెప్తున్నారు. అయితే నిన్న పడినటువంటి భారీ వర్షం అయితే ఈరోజు రేపు ఉండకపోవచ్చు, కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో పాటు అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగుపాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వెదర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఉన్నతాధికారులు ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో చర్చించి సమీక్షలు పెట్టి వాళ్ళు ఎక్కడైతే మెయిన్గా వాటర్ స్టాకింగ్ పాయింట్స్ ఉంటాయో, అంటే మనకు జిహెచ్ఎంసీలో 141 వాటర్ స్టాకింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ సిబ్బందిని అలర్ట్ చేసి, డిఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేసి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దు. వాటర్ ఎక్కువగా నిలిచిన చోట ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి మెయిన్గా ఇళ్లకు వెళ్ళే సమయం కాబట్టి ఈవినింగ్ టైంలో, అలాంటి టైంలో ప్రజలందరూ కూడా వాహనదారులు ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వకుండా అందరూ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. నిన్న కూడా వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి కూడా సమీక్ష పెట్టి ఖచ్చితంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ వెదర్ అయితే ఇంకా రానున్న 2 రోజుల పాటు కూడా ఈ ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా వెదర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆశా. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ములుగు విషయానికి వద్దాం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని అకాల వర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించారు మంత్రి సీతక్క. రాళ్ల వానతో వరి నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మంత్రి సీతక్క. రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. వారిని చూసి వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్ళను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవిందరావుపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ కానీ, కర్లపల్లి కానీ, లక్ష్మీపురం ఈ ప్రాంతాలను, మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. 4 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అన్ని రాళ్ళ వర్షం పడి అన్ని ఒడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి, కింద నేలపాలు అయిపోయినాయి. దానివల్ల ప్రజలందరూ చాలా దుఃఖంతో ఆ పంటల మీద పడి చూసుకుంటా ఏడుస్తూనే ఉన్నారు. ఒకటే వాళ్ళకి రాత్రి వచ్చి మోటార్లు పెట్టుకుంటా నిద్ర లేకుండా వస్తూనే ఉన్నారు పొలం దగ్గరికి. వాళ్ళకి కంటికి నిద్ర లేదు, కడుపుకి అన్నం లేదు. అంత కష్టపడి వాళ్ళు చేసిన వృధా అంతా నేలపాలైపోయింది. ఈ ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి, వచ్చి చూసి వెళ్ళినట్టు కాదు,
బట్ దానికి ఏదో ఒక పరిష్కారం ఇచ్చి వెళ్ళాలన్నమాట ఈ గవర్నమెంట్. మాకు మా ఊరు పేరు మీద 120 ఎకరాల పొలం ఉంది సార్. 100 ఎకరం పొలం మొత్తం బీభత్సం నిన్న 3-3.5 ప్రాంతం నుంచి మొదలు పెడితే సార్ 5-6 వరకు వచ్చింది సార్ వర్షం. ఆ వర్షానికి ఒక్క చిక్క తిందామంటే గింజ లేకుండా టోటల్గా రాలిపోయింది సార్. మాకు ప్రభుత్వం ద్వారా మాకు సాయం అందియాలి సార్. మేము చాలా నష్టపోయి ఉన్నాం. ఈ ప్రభుత్వం మేము ఆదుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. మా గ్రామవాసులం అంత గుండ్లవాగు కింద చాలా పొలాలు ఉన్నాయి అన్న రైతులకు అందరికీ. అంతా మొత్తం నిన్న 4 గంటలకి నుండి స్టార్ట్ అయిన వర్షం, రాళ్ళ వర్షంతో మొత్తం వడ్లు రాలిపోయి నేలపాలైనాయి అన్న. మాకు పంట నష్టం కల్పించాలని గవర్నమెంట్ నుండి కోరుకుంటున్నామన్న. మొత్తం పనికి రాకుండా పోయిన వర్షం మాకు కష్టం ఇవ్వకుండా మాకు పెట్టుబడుల మందమైన అందియాలని కోరుకుంటున్నామన్న. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఈ అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ మిగిలిన ప్రాంతాల్లో ఏదైతే ఉద్యోగాలు చేసుకుంటున్న వారు యూత్ కాస్త ఎండ నుంచి ఉపశమనం కలిగిందని చెప్పి ఆనందపడుతూ ఉంటే 6 గాలం కష్టించి పండించిన పంట చేతికొస్తుందన్న సమయంలో ఈ విధంగా నష్టపోవడంతో రైతన్నలు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం. ఒక పక్క సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు అయితే మరొక పక్క పంట చేతికి వచ్చే సమయానికి ఈ విధంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కూడా పర్యటించారు. రైతులకి ధైర్యం చెప్పారు. ముందు ఆ ధైర్యం చెప్పడం అనేది చాలా ప్రధానం. ఎందుకంటే ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా మేమున్నామనే ధైర్యం అయితే కల్పిస్తోంది గవర్నమెంట్. సీతక్క కూడా వెళ్లారు. అయితే పంట నష్టం ఏ మేరకు జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఆశ 6 గాలం కష్టపడి పండించిన రైతుకు కన్నీరు మిగిలే విధంగా ఎండాకాలంలో అకాల వర్షాలు పడడంతో అయితే ఇటు మామిడి, అటు వరి, ఇటు మొక్కజొన్న, మిర్చి ఈ ప్రధాన పంటలైనటువంటి 4 ప్రధాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అయితే రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో ఈ ప్రధాన పంటలు ఇప్పుడు ఈ వేసవి కాలాన్ని అంచనా వేసుకొని రైతులు ఎండాకాలానికి తగ్గట్టుగా వచ్చేటువంటి పంటలను ఈ యొక్క పంటలు అయినటువంటి మొక్కజొన్న, వరి, ఈ మిర్చి, ఇటు మామిడి పంటలు పండిస్తుంటారు. అయితే ఈ అకాల వర్షంతో అయితే అటు పూత కాత స్థాయిలో ఉన్న మామిడి కావచ్చు, ఇటు వరి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇటు మొక్కజొన్న పూర్తిగా నేల రాలిపోయి నష్టం వాటిల్లింది. దీంతో స్వయంగా రైతులు ఎలాంటి భరోసా కల్పించడానికి స్వయంగా మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించి ములుగులోని గోవిందరాలపేట కావచ్చు తదితర ప్రాంతాలలో తీవ్రంగా నష్టపోయిన రైతులను కలిసి వాళ్లకు భరోసా కల్పించి ఓదార్చిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా రైతులను కూడా ప్రభుత్వం వెంటనే సర్వే చేసి ఆ పంట నష్టాన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందిస్తామని అయితే ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాల రైతులకైతే మంత్రి సీతక్క భరోసా కల్పించింది. ఆశ మరోవైపు ఇటు తీవ్రంగా నష్టపోయిన రైతుల వద్దకైతే అధికారులు తక్షణం వెళ్లి నిర్లక్ష్యం వహించకుండా ఆ పంటకు సంబంధించి పూర్తి అంచనా వేసి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా సీతక్క హామీ ఇచ్చింది. హామీ కంటే ముందుగా భరోసా కూడా కల్పించింది. అయితే ఈ అకాల వర్షాల వల్ల ప్రతి ఏడాది కూడా రైతులైతే ఛిద్రమవుతున్న పరిస్థితి. అయితే కొంత అధికారుల నిర్లక్ష్యము కారణంగా పంట నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేయడంలో కావచ్చు, వాళ్ళు వేసిన డబ్బులను కూడా తిరిగి రైతుకు చెల్లించడంలో అయితే నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అయితే అది ఈసారి కనిపించకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా రైతులకు భరోసా కల్పించింది ఆశ. దీంతో అయితే కొంత రైతులకు ఉపశమనం కావచ్చు. కానీ అకాల వర్షాల వల్ల మాత్రం వాటిల్లేటువంటి పంట నష్టాన్ని కూడా ప్రభుత్వము ప్రతి ఏడాది నిర్లక్ష్యం చేయకుండా రైతులను ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఆశ. రైట్ ప్రశాంత్.